లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి సత్యం గ్రహించిన కృప చూపించమని, స్వతంత్రులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన ఆమె పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం అని దేవుడు మోషేతో పలికినటువంటి మాట ఇది. మోషేకు దేవుడు తన యొక్క ఉద్దేశాలను తెలియజేయడానికంటే ముందుగా చెప్పింది ఏంటంటే, అతను నిలిచి ఉన్న స్థలమునకు తగినట్లుగా తనను తాను సిద్ధపరచుకోమని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ దానికంటే ముందు నిన్ను నీవు సిద్ధపరచుకో, దేవునికి అనుకూలంగా నిన్ను నీవు మార్చుకో. హల్లెలూయా. తాను ఏ స్థలంలో నిల్చున్నాడో ఆ స్థలానికి తగినట్లుగా ఎలా ఉండాలో ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించడానికి, వేటిని దూరం చేసుకోవాలో అనే విషయాన్నే దేవుడు మోషేకు మొదటగా తెలియజేశాడు. ప్రభు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించడానికి ముందుగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నీవున్న స్థితిని చూసి నీపై కనికరము కనపరిచినటువంటి తన కృపచేతనే నిన్ను రక్షించుకున్నటువంటి నీ దేవుడు నీ ద్వారా తన యొక్క అద్భుత కార్యాలను జరిగించాలి అంటే, నీవు ఆయన హృదయానుసారంగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. బహుశా ఐగుప్తు వంటి నీ యొక్క పాత జీవితం నుంచి రక్షించబడ్డావు. మిద్యాను వంటి పరిస్థితుల ద్వారా తర్పీదు పొందినటువంటి నీవు ఇంకా ఒక్క విషయంలో దేవుని యొక్క పరిశుద్ధతకు తగినట్లుగా జీవించలేకపోతున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎందుకు మరి ఇంకా ఆ పాప అలవాట్లను, ఆ యొక్క పాపిష్టి యొక్క ఆలోచనను విడిచిపెట్టలేకుండా ఉన్నావా? ఇంకా ఆ యొక్క కోపాన్నో, ఆ యొక్క అవిశ్వాసాన్నో మరి నీ లోపలెక్కడో మూలన దాక్కుని ఉన్నాయేమో, అవి కలిగి ఉన్నావేమో. దేవునికి లోబడలేక అల్పకాల పాపపు ఆ యొక్క అలవాట్లో నుండి బయటకు రాలేకుండా ఉన్నావా? ఎందుకని నీవు ఇప్పుడే పరీక్షించుకోకూడదు? నీలో ఎక్కడో ఇంకా మరి నీకే తెలియకుండా ఆ మూలను దాగినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి క్రియలను నీ నుంచి తొలగించుకోవచ్చు కదా. దేవుని పిలుపుకు లోబడి దానికి తగినట్లుగా ఆయన చెంతకు చేరడానికైతే వచ్చావు, కానీ నీలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయేమో. ఒకసారి పరీక్షించి చూసుకుంటున్నావా? ప్రభు పిలుపును అంగీకరించి ఆలకించి మరి ఆయన చెప్పిన చోటనే ఉన్నానని చెప్పి అనుకుంటున్నావు, కానీ నీవు ఉన్నటువంటి ఈ యొక్క నూతన స్థితికి తగినట్లుగా నీవు నడిపించబడినటువంటి దేవుని ప్రణాళికకు తగినట్లుగా నీ ప్రవర్తన ఉన్నదో లేదో అని చెప్పి, నీ క్రియలు ఏమై ఉన్నాయో అని చెప్పి పరిశీలించుకోకసారి. బహుశా దేవుడు ఎప్పుడో నీకు తన మాటలు తెలియజేసి లోబడమని చెప్పాడేమో. ఈనాడో నీలో నుంచి తనకు ఇష్టం లేని కార్యాలను, ఆలోచనను, ఆ ప్రవర్తన తొలగించుకోమని ఇప్పటికే చెప్పి ఉంటే ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ దేవుని పనిలో వాడబడలేక, ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోలేక అన్యజనుల మధ్య నీ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నావు? ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకొనడానికి ఏదైనా ఆయాసకరమైన ఆలోచనలు కానీ, క్రియలు కానీ ఉన్నట్లయితే ఈ సమయంలోనే వాటిని దూరం చేసుకో. ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుని బట్టి నీకు ఇచ్చినటువంటి తన యొక్క వాగ్దానాలు నెరవేర్చడానికి ఎదురు చూస్తున్నాడు. నిన్ను తన ప్రణాళికలో వాడుకోవటానికి ఇంకా బహుశా ఆ ఒక్కటే ఆటంకంగా ఉందేమో. ఒక్కసారి ఆలోచించు. ఆయన ఆత్మను పొందుకోలేకుండా ఉండటానికి, దేవుని కృపావరాలను కలిగి ఉండకుండా ఉండటానికి ఆటంకపరమైనటువంటి నీ ఆలోచనే అయి ఉండొచ్చు. అయితే వాటిని ఇప్పుడే విడిచిపెట్టేసేయి. ఒకవేళ అందుకు కారణం నీ యొక్క నోటి మాటలైతే నీ నోటిని శుద్ధి చేసుకో. నీ హృదయ ఆలోచనలను, నీ మనసులో ఉన్నటువంటి ఊహలను, నీ నోటి మాటలను, నీ చేతి క్రియలను, నీ నడతను సమస్తాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని ఆత్మను పొందుకోవడానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని ఈ క్షణమే నీ నుంచి దూరం చేసుకో. నీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రభు తన చిత్తం నీ యందు ఏమై ఉన్నదో నీకు తెలపటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి తన ప్రణాళికలో నిన్ను స్థిరపరచాలి అనేటువంటి దేవుడు నీకు తన ఈ మాటలను తెలియజేస్తూ ఉండగా
ఎందుకని నువ్వు దేవుని యొక్క వాక్కును బట్టి సరి చేసుకోకూడదు? ఆలోచించు. దేవుడు నీ కొరకే ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి తన చిత్తాన్ని నీ ఎడల జరిగించడానికే నీకు తన వాక్కును తెలియజేస్తున్నాడు. ఇకనైనా దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకొనడానికి నిన్ను నీవు సరి చేసుకుంటావా? అనుకూలపరుచుకుంటావా? గమనించాలి. మోసే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ పరిశుద్ధ స్థలానికి అనుకూలంగా నీ ప్రవర్తన ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలానికి అనుకూలంగా నిన్ను నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, మరి దేవుని సన్నిధిలోకి వచ్చాం, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. మరి మనల్ని మనం దేవునికి అనుకూలంగా చేసుకుంటున్నామా? సరి చేసుకుంటున్నామా? మనలో ఉన్న కోపము, ద్వేషం, అసూయను విడిచిపెడుతున్నామా? చెప్పులు విడిచిపెట్టినట్లుగా వాటిని బయట విడిచిపెడుతున్నామా? వాటిని దూరంగా చేస్తున్నామా? దేవుని సన్నిధిలోకి రాకుండా తెస్తున్నామా? లేకపోతే హృదయమంతా వేదనతో, హృదయమంతా మోసంతో, హృదయమంతా ద్వేషంతో, హృదయమంతా అసూయతో నింపబడి దేవుని సన్నిధిలోకి వచ్చి రెండు చేతుల పైకెత్తి ప్రభువాని ప్రార్థన చేస్తున్నామా? ఎన్నో దశాబ్దాలుగా అదే పరిస్థితిలో, అదే స్థితిలో, అదే అప్పులో, అదే రోగంలో, అదే సమస్యలో కొట్టుమిట్లాడుతూ ఉన్నావా? అయితే విడిచిపెట్టవలసింది ఏదో ఉంది, నీలో ఏదో అడ్డు వస్తుంది. దేవుని పరిశుద్ధతను నీలో ప్రవహింపనీయటానికి ఏదో ఆటంకంగా నిలిచింది. ఈ రోజునే దాన్ని నీ మనసులో ఒప్పుకో. ఈ మనసులో ఈ సమయంలోనే, దేవా నన్ను క్షమించి దేవా, ఇదిగో ఈ తొందరపడతాను, ఈ మాటలు, ఈ మోసము, ఈ యొక్క అసూయ, ఇవేవో నన్ను మరి ఆశీర్వాదాన్ని దొంగిలించేస్తూ ఉన్నాయి అని ఒప్పుకున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రభా, యేసయ్యా, నన్ను ప్రేమించి రక్షించున్నటువంటి నీ చిత్తానికి తగినట్లుగా జీవించేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నాలో ఇంకా నీకు ఆయాసకరమైన క్రియలు, ఆలోచనలు, మాటలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ క్షణమందే నా నుంచి దూరపరిచినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. నీ పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి నన్ను సిద్ధపరచండి యేసయ్యా. నీ ఆత్మను పొందుకొనటానికి, నీ ఉద్దేశంలో నిలిచి ఉండటానికి ఆటంకంగా ఉండేది ఏది నాలో ఉండకుండా చేయండి దేవా. నీవు నా కొరకు కలిగినటువంటి నీ ప్రణాళిక అంతా కూడా నాలో సంపూర్ణంగా పరిపూర్ణమగునట్లు నీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించినటువంటి తండ్రి, నా జీవితంలో పెను మార్పులు సంభవింపచేస్తున్న తండ్రి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నామా యేసయ్యా. ఆమెన్.